పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ టూర్లో రచ్చ చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. 2029లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో వేట మాదిరిగా ఉంటుందంటూ ప్లకార్డులు ప్రదర్శించిన వారిని టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా పోలీసులు కేసు పెట్టారు. రెంటపాళ్లలో గతేడాది మృతి చెందిన పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించారు జగన్. అయితే ఈ పర్యటన సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ప్లకార్డులు ప్రదర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తామేంటో చూపిస్తామంటూ సినిమా డైలాగులతో హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని, చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారని టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం మహిళా నేతలు వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై కంప్లైంట్ చేశారు. వాటిని తీసుకున్న పోలీసులు వీడియోలు, ఫోటోలు ఆధారంగా వైసీపీ శ్రేణులను గుర్తించి అరెస్టు చేశారు. అయితే అంతకు ముందే రెంటపాళ్లలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది మందితోనే జగన్ పర్యటన చేయాలని పోలీసులు ఆదేశించారు. కానీ అంతకు మించి వైసీపీ శ్రేణులు తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక జగన్ పర్యటనలో అనుమతి లేకుండా డీజేలు, ఇతర సౌండ్ సిస్టమ్స్ వాడినందుకు పోలీసులు కేసులు పెట్టారు. వైసీపీ నేత నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ పర్యటనలో జగన్ ప్రసంగం, హాజరైన జనం, పోలీసుల తీరు, వీటికి సంబంధించిన చర్చంతా ఒకెత్తైతే ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరో ఎత్తుగా నిలిచాయి. ఆ ఫ్లెక్సీలో రాసిన డైలాగులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ బుక్ మహిమో లేదంటే 11 సీట్ల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందో ఏమో గానీ ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జగన్ ఏ పర్యటనకు వెళ్లినా అక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర పదజాలంతో ఘాటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరామర్శల ముసుగులో జగన్ చేస్తున్న ఈ తరహా రాజకీయ పర్యటనలు తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా సాగుతున్నాయని అంటున్నారు. అయితే చట్టాలు, నిబంధనలు, పోలీస్ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేకుండా వైసీపీ శ్రేణులు వీధుల్లో చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ అరాచకాలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఏపీలోని ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా అక్కడ సినిమా డైలాగులు, వాటితో కూడిన ఫ్లెక్సీలు, వారి వారి అభిమాన నటుల ఫోటోల ప్రదర్శన సహజంగానే ఉండేదే. ఇప్పుడు నీతులు చెప్తున్న నేతలు ఎన్నికల సమయంలో పచ్చి బూతులు మాట్లాడిన వాళ్లే. అయితే ప్రత్యేకంగా ప్రత్యర్థులను హెచ్చరించడానికి అన్నట్టుగా జగన్ పర్యటనలు సాగుతున్నాయనే చర్చ ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తోంది. దీంతో లోకేష్ రెడ్ బుక్ ట్రాప్ లో వైసీపీ పడుతోందా అన్న చర్చ మొదలైంది. ప్రజా సమస్యలపైన, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పైన స్పందించాల్సిన ప్రతిపక్షం, పోరాడాల్సిన ప్రతిపక్షం ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం వల్ల ప్రజలకు ఉరిగేదేంటో కూడా గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే పోలీసులు రంగంలోకి దిగేవారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలతో పార్టీ నేతల్ని కాలు బయట పెట్టనిచ్చేవారు కాదు. అప్పటి విపక్ష నేత చంద్రబాబు ఇంటి గేటుకే తాళ్లు కట్టేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంతలా లేదు. జగన్ చేస్తున్న పర్యటనలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు పెట్టడం లేదు. అన్ని అనుమతులు ఇస్తోంది. కాకపోతే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వారి పనులు వారు చేస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని జగన్ ప్రజా పోరాటాలకు వాడుకుంటే పార్టీకి, ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలా కాకుండా ఈ తరహా రప్పారప్పా డైలాగుల వల్ల ఉన్నది కాస్త ఊడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు కావలసింది ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని పాలించే ప్రభుత్వం ఆ మాట తప్పితే తమ తరపున పోరాడాల్సిన ప్రతిపక్షం. ఇలాంటి డైలాగులు కావాలంటే సినిమాలున్నాయి కదా, వైసీపీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ పోస్టర్లు వేయిస్తోంది. అయితే నిజంగా అలా చేయాలంటే అధికారమే అవసరమైతే ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది. మరి వాళ్ళు కూడా అలా చేస్తే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల్ని భయపెట్టి అమాయక కార్యకర్తల్ని బలి చేయడమే జగన్ విధానమా అంటూ విమర్శిస్తున్నారు.
జగన్ తెనాలి పర్యటన అయినా, పొదిలి పర్యటన అయినా, సత్తెనపల్లి అయినా అదే వ్యూహం అమలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఎవరు ఎలాంటి వేషాలు వేసినా ప్రజల దగ్గర ఓటు అనే పాశుపతాస్త్రం ఉంటుంది. ఎంతటి అరాచక శక్తినైనా ఓటుతో సంహరిస్తారు. గత ఎన్నికల్లో అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు ప్రజలు. నిజానికి అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో జగన్ చేసిన పనులకు ఇప్పుడు కక్ష తీర్చుకోవాలంటే చాలా జరిగేవి. కానీ కేవలం చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టే ఇంకా చాలా మంది బయటే తిరుగుతున్నారని అంటున్నారు. వారందరికీ సరైన సమయం చట్ట ప్రకారం వస్తుందని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.